హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 26న మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ 25వ తారీఖున భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుఫానుగా మారి ఇటు తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర దిశగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇది దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఎక్కడ తీరం దాటేది అప్పుడే కన్ఫర్మ్ చేయలేమని, మరో 4-5 రోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే ఈ తుఫాను కలిగించే నష్టం నుండి కొంత తగ్గించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇది కానీ దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే నవంబర్ 26 నుండి మళ్ళీ కోస్తాంధ్రలో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, నవంబర్ 25 తర్వాత ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా అక్కడక్కడ తేలికపాటి జల్లులు 1-2 చోట్ల మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా 1-2 చోట్ల మాత్రమే జల్లులు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే చాలా చోట్ల పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా పొడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో 1 వారం రోజుల దాకా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, నవంబర్ 25 నుండి మళ్ళీ వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 25 తర్వాత ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు తెలంగాణలో కూడా నవంబర్ 26 తర్వాత వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వర్షాలు మరో 1 వారం రోజుల పాటు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట చలి తీవ్రత మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత మాత్రం కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 26 తర్వాత మళ్ళీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.